కొంతమంది ఎట్లుంటారంటే ఫ్రీకి ఇస్తే ఫినాయిల్ లాగేటందుకు కూడా తయారవుతారు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, రోడ్ల మీద ట్యాంకర్లకు యాక్సిడెంట్లై అందులో ఆయిలు, పాలు, డీజిల్ లీక్ అవుతుంటే తొవ్వంట పోయే వాళ్ళు ప్లాస్టిక్ క్యాన్లలో నింపుకొని ఎత్తుకొని పోతారు. పండ్ల లారీలు పల్టి కొడితే సంచులలో నింపుకొని పోతారు. ఆ సొంటోళ్ళని చూస్తేనైతే ఏమనాలనో అర్థం కాదుల్లా. అగో గా రైల్వే స్టేషన్లో ఏం చేస్తుర్రో చూడుండ్రి. అరే చూస్తున్నారు అనుల్లా వీళ్ళు ఏం చేస్తున్నారో. ప్లాట్ఫారం మీద ఉన్న తోపుడు బండి మీద దాడి చేసి చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకపోతున్నారు. ఓవ్వ వీళ్ళ అన్యాయం పాడుగాను. ఇంత ఘోరమా అనుల్లా? అరే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అనే భయం కూడా లేదు ఎవ్వరికి. పట్టింది పగడం ముట్టింది ముత్యం అనుకుంటా ఎవరికి ఎంత దొరికితే అన్నే ప్యాకెట్లు అందుకొని ఉరుకుతున్నారు. మామూలుగా ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చి ఆగినప్పుడు అక్కడ ఉండేటోళ్ళు బండి మీద అరటి పండ్లు, వాటర్ బాటిల్లు, చిప్స్ ప్యాకెట్లు పెట్టి అటు నుంచి ఇటు కొనకు తిరుక్కుంటా అమ్ముతుంటారు కదా, అది కూడా అసొంటి బండేగా అవ్వచ్చు. అయితే రైలు వచ్చి ఆగంగానే అందులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరూ తినతందుకు ఏమైనా కొనుక్కుందామని ఎగవాడే వరకు బాధితులు లెక్క ఆ బండి మీదనే ఎగవాడి చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకపోయినరు. ఇదంతా ఇక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక అది చూసి ఇంత చిల్లరగాళ్ళు ఉన్నారేంద్రాబాయ్, చిప్స్ ప్యాకెట్ల కోసం ఎందుకంత కకృతి అనుకోవట్టిర్రు రోజు ట్రైన్ల జర్నీ చేసే ప్యాసింజర్లు.